హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఆరియంటేషన్ జ్యువెలరీ. ఇవాళ లేటెస్ట్గా వచ్చిన మోడల్ అయితే బ్లాక్ బీడ్ మోడల్ అయితే మీకు మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఫాలో అయిపోండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ మేకింగ్ కావాల్సిన మెటీరియల్స్, బీడ్కి అటువైపు ఇటువైపు కూడా హోల్ ఉండాలి. ప్లస్ ఏంటంటే గుట్టపూసలు, బ్లాక్ బీడ్స్ గుట్టపూసలు, జంబ్రింగ్స్ అయితే 1 సైజ్ అయితే తీసుకున్నాను నేను. అయితే ఇవి ఎలా మేకింగ్ చేయాలో చూపిస్తాను. కట్టుతీగతో మేకింగ్ చేయాలండి ఇవి. మీరు కట్టుతీగ తీసుకుని ఇలా సర్కిల్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వచ్చే వరకు ఈ పైన దీన్ని అయితే టైట్ చేసుకోండి. తర్వాత చుట్టేటప్పుడు ఏం చేస్తారంటే కింద టైట్గా పట్టుకుని సర్కిల్ని దీన్ని 1 or 2 టైమ్స్ తిప్పేసేయండి. మ్యాక్సిమం 1 టైం సరిపోతుంది. బీడ్ వేసిన తర్వాత అయితే 2 టైమ్స్ తిప్పండి. ఇది కొంచెం స్టార్టింగ్లో అయితే టైట్గా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత మీరు మేకింగ్ చేసే కొద్దీ అలవాటు అవుతుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే సరే ఇలాగా కట్ చేసేసేయండి. కట్ చేసేసి తీగ గుచ్చుకోకుండా ఇలా టైట్ చేయండి. ప్లయర్తో ఒక ఏంటంటే టైట్గా నొక్కేసేయండి. ఓకే, ఇలా నొక్కేసిన తర్వాత మీకు నేను ఇక్కడైతే 3 mm సైజ్ అయితే తీసుకున్నాను బీడ్స్. గుట్టపూసలు వచ్చేసి 2 mm సైజ్ అయితే తీసుకున్నానండి. రెండు సేమ్ సైజ్ కాదు, డిఫరెంట్ సైజ్ తీసుకున్నాను. ఓకే, 1 or 2 టైమ్స్ ఇలా తిప్పేసేయండి సరిపోద్ది. అంతకన్నా ఎక్కువ సార్లు అక్కర్లేదు. ఎక్కువ సార్లు తిప్పినా గోల్డ్ ఫినిషింగ్ బాగా ఎక్కువగా కనిపించేస్తుంది. ఓకేనా, 2 సైడ్స్ కూడా హోల్స్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మనం అసలు మేకింగ్ స్టార్ట్ చేద్దాం. నేనేంటంటే బ్యాక్ సైడ్ కవర్ అయ్యేలాగా కట్టెతో ఆల్రెడీ మేకింగ్ చేసింది మన దగ్గర ఉంటుందని చెప్పాను కదా. సింగిల్ లైన్ అయితే ఒక 100 రూపీస్ పడుతుంది, డబల్ లైన్ అయితే 200 రూపీస్ పడుతుంది. దాంట్లోనే నేను బ్యాక్ సైడ్ కవర్ అయ్యేంత పీస్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే జంబ్రింగ్, ఇవి 1 సైజ్ అండి. మన చేతితో పట్టుకుంటా కూడా కొంచెం చిన్నగా ఉండటం వలన చేతికి అందో. సరిపోనప్పుడు ఇంకొక రింగ్ కట్ చేసుకుని సెకండ్ రింగ్ అయితే ట్రై చేయండి. సెకండ్ రింగ్ కూడా సరిపోతే అప్పుడు మనం కట్టుతీగతోటి స్టార్టింగ్ అయితే ఫాలో అవ్వదు. ఈ జంబ్రింగ్ అనేది కాస్త లావుగా ఉంటుంది. ఏంటిది ఓకే, సరిపోయింది కదా. దీనికి ఇప్పుడు ఏంటంటే ఒక సైడు కట్టుతీగ అదే చైన్ వేసాం. ఇంకొక సైడ్ ఏంటంటే మీకు ఇంకో మోడల్ కూడా చెప్పడం మర్చిపోయాను, అది కూడా చెప్తున్నాను. ఇదే దీనికి నేను ఏం చేశానంటే గుట్టపూసలు అన్నీ కలిపి ఇంకో జంబ్రింగ్ తోటి యాడ్ చేశాను అనమాట. దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ తగిలిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే కాస్త ఓపికగానే చేయాలి. టైట్గా పట్టుకుని తగిలిచ్చేసేయండి. ఓకే, ప్లస్ కంటిన్యూ చేయాలంటే మనకి బ్లాక్ బీడ్స్ నెక్ అంతా చేయాలి కాబట్టి ఇంకోటి మామూలు తీసుకున్నాను. మీరు నేను చెప్పేటప్పుడు ఏమైనా మిస్ అయినా వీడియో చూస్తూ అర్థం చేసుకోండి. ఓకే, క్లోజ్ చేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్టర్నేట్గా ఇంకో జంబ్రింగ్ తీసుకుని ఓకే తీసుకుని ఈసారి నేను ఏంటంటే గోల్డ్ వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది వేసేసేయండి. నాకేంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి కంఫర్ట్గా ఉంది, సో నేను ఇది కంటిన్యూ చేసేసుకుంటాను.
ఓకే, ఇలా అయితే గమ్మున అయిపోతుంది. అంటే మన కంఫర్ట్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట. ఇలాగే చెప్పారు కదా అని ఇలాగే మేకింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మెయిన్ పాయింట్ తెలితే చాలు, మీ కంఫర్ట్ని బట్టి ఫాలో అవ్వచ్చు. ఓకే, టైట్గా నొక్కేసేయండి. చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్. మళ్ళీ ఓ జంబ్లింగ్ తీసుకున్న, 2 సైడ్స్ హోల్స్ ఉన్నదాన్ని వేసాను. ఇందాక గోల్డ్ వేసాను కాబట్టి ఇప్పుడు బ్లాక్ది అయితే తీసుకుంటున్నా. ఇలా టైట్ చేసేటప్పుడు కొంచెం మిస్ అయిపోతూ ఉంటుంది, చూసుకోండి. వీడియో మూలన నాకు కొంచెం దగ్గరగా కూడా ఉన్న మూలన నాకు కాస్త మిస్ అవుతుంది. కానీ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మీకు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను థంబ్నెయిల్ అయితే పెడతాను. లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, అందరూ కూడా లైక్ చేయండి. లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 1 డేలో 30 లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకే, బాయ్.